నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య, అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి, ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు, రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే. 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్కగా వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇలా శుక్రుడు ఏమిటి? కలత్రకు కారకుడు. అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు
ఆ, ఈ కేతు. ఓకే అదే కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో కన్య. శుక్రుడు ఉమ్, నీచబడుతూ ఉంటాడు. ఉమ్. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక 1 month పీరియడ్. కానీ ఇది ఏమిటంటే మనకు 1 లాంగ్ year, పీరియడ్ 1.5 year లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు రైట్. కనుక సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి. తప్పకుండా అమ్మా, మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి సంబంధించి ఒకటే మాట చెప్పాలి అంటే, గురుగ్రహము వీరికి ద్వితీయ స్థానానికి వచ్చేటువంటి సందర్భము, అంటే వీరి లగ్నం నుండి ద్వితీయ స్థానానికి వచ్చినటువంటి సందర్భం. శని గ్రహము వీరికి ఎలాగో కూడా లాభస్థానంలో 11వ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి కనుక శని భగవానుడు ఆల్రెడీ వీరికి ప్లస్ ఇవ్వడం జరుగుతున్నది గత కొంతకాలంగా కూడా. కనుక ఇప్పుడు మీకు మేజర్గా ఏమిటంటే గురుగ్రహము మారుతున్నటువంటి సందర్భంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. చాలా అద్భుతము అంటే మామూలు అద్భుతం కాదు, అఖండ రాజయోగం పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది మేషరాశి వారికి. మీరు 100% రాసి పెట్టుకోవచ్చు, నో డౌట్. ఉద్యోగ రీత్యా కావచ్చును, ఒక వద్ద జాబు మానేసి మరొక వద్దకు వెళ్ళినా కూడా మీకు అక్కడ ఒక చక్కటి గుర్తింపు రావడం కానీ, మీ మీరు ఎవరైతే ఉన్నారో అక్కడ జాబ్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ ఉండేటువంటి సందర్భంలో మీకు మిమ్మల్ని పొగడడం కానీ అద్భుతం అనేటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. అయితే రావాల్సిన ధనం కావచ్చును, ఇలాంటిది ఏదైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఒక గృహ నిర్మాణం కానీ అది ఎలాంటిదైనా కూడా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకసారి ఈ మేషరాశికి సంబంధించింది మనకు ఒకసారి పంచాంగంలో కూడా ఈ విషయం చూసుకుంటాం. ఆదాయం వచ్చేసి మేషరాశి వారికి 8, అదే విధంగా వ్యయము 14గా చూపెట్టడం జరుగుతున్నది. ఇది ఆదాయము వ్యయము అనేటువంటిది ఏదున్నా కూడా ఇందులో ఉంది అని చెప్పి మీరు ఇదే అని చెప్పి నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మన కష్టము అంతే, ఒకటి గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ద్వితీయంలో గురువు 11వ ఇంట శని 12వ ఇంట్లో రాహు ఉండడం చేత అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి శుభాలే అని చెప్పవచ్చును. ఇందాక కూడా అదే విషయం చెప్పి ఉన్నాను. కనుక ప్రతి విషయంలో కూడా ఇది ట్రాన్స్పోర్ట్ వారికి కావచ్చును, అదేవిధంగా ఎలాంటి వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. నూతన పెట్టుబడులు కానీ, నూతన వ్యాపారాలు కానీ, అదేవిధంగా గృహమందు వివాహాది శుభకార్యములు కానీ, చక్కగా విందు భోజనాలు కావచ్చును, అదేవిధంగా ఏవైనా పాత బాకీలు ఉన్నవి రావటం లేదు అనేటువంటి సందర్భంలో అయినా కూడా అవి వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఈ యొక్క పరిచయాలతో మీరు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చును. ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, అదేవిధంగా నూతన వస్తువులు, వాహనాలు, గృహ నిర్మాణము, ప్రయాణ లాభములు, ఇంకా మధ్యవర్తి పరిష్కారాలు ఏవైనా ఉన్నా కూడా చక్కగా సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి. సిమెంటు, నూనె, ఇనుము వ్యాపారమందు విశేషించి లాభాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి, అంటే ఎవరో టెంపరవరీగా ఉద్యోగం చేస్తూ ఉన్నామండి, మాకు ఇంకా పర్మనెంట్ అవ్వడం లేదు అనేటువంటి సందర్భంలో ఈ యొక్క 2024 క్రోధినామ సంవత్సరంలో మీకు తప్పకుండా కూడా ఆ యొక్క ఉద్యోగం పరిమితం అయ్యేటువంటి పరిస్థితి. వైద్య రంగంలో ఉండేటువంటి వారు కానీ, న్యాయ రంగంలో ఉండేటువంటి వారికి కానీ అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. వృత్తికి మేలు చేయడం వలన మీరు వృత్తికి మేలు చేసేటువంటి పరిస్థితి, ఆ విధంగా మేలు చేసినటువంటి సందర్భంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కూడా గోచరిస్తున్నాయి. ఇంకా గృహమందు కొన్ని వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి, ఆభరణాలు కావచ్చును, బంగారం కావచ్చును, కార్లు కావచ్చును, ఇలా ఇంకా ఎగుమతి దిగుమతి వ్యాపారులకు చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. బ్యాంకు రుణాలు మీకు ఏవైనా హౌస్ రిలేటెడ్ కానీ ఇంకా ఏ రిలేటెడ్ అయినా కూడా బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి బ్యాంకు రుణాలు వచ్చేటువంటి పరిస్థితి, చక్కగా మంచి వారితో స్నేహం చేసేటువంటి పరిస్థితి, మీ యొక్క గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి, ఇంకా మీ అవసరానికి ఏదో రకంగా డబ్బు అందేటువంటి పరిస్థితి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి, విందు వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానిలో చక్కగా కూడా పార్టిసిపేట్ చేయడము, సందర్భానికి తగిన నిర్ణయాన్ని తీసుకోవడము, అది మీకు అలవాటు. తీసుకునేటువంటి ఆ విధంగా తీసుకోవడం వలన రాబోయే ఆపదల నుండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చును. శ్రమకు మించిన అంటే మీరు ఎంతనైతే కష్టపడుతున్నారో
కష్టపడేటువంటి దానికి చక్కటి ఫలితం దొరుకుతుంది అని చెప్పు పరిస్థితి. ఇలా 1, 2 అని కాదు. ఎందుకు అంటే ప్రతి దాంట్లో సంతానము లేదు అనేటువంటి వారికి సంతానం కావచ్చును. గృహము కావచ్చును. అదేవిధంగా రావాల్సిన ధనం కావచ్చును. ఆరోగ్యం కావచ్చును. అన్నదమ్ములతో చక్కటి సఖ్యత కావచ్చును. అదేవిధంగా ఏదైనా ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవడం కావచ్చును. అబ్రాడ్ విదేశీ ప్రయాణం కావచ్చును. శత్రువులపై విజయం కావచ్చును. ఆహ్, వివాహం కావచ్చును. ఇంకా ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చును. ఇలా తండ్రి తరపు ఉండేటువంటి ఆస్తులైన ఇలా 1, 2 అనేటువంటి విషయం కాదు. అన్నింటా కూడా అద్భుతంగా ఉంది అని ఖచ్చితంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మేషరాశి వారికి కనుక ఎలాంటి పరిహారం అవసరం లేదు వీరికి. ఒకటే పరిహారము. గురువుల యందు భక్తితో ఉండండి. ఎందుకంటే గురుగ్రహము బాగుంది, శనిగ్రహము బాగుంది కనుక మీరు గురుగ్రహంకు సంబంధించి ఏమిటంటే గురువులను వెక్కిరించేటువంటి విధంగా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. శనిదికి ఏమిటి ధర్మంగా ఉండండి. కనుక గురువుది, శనిది మీరు శనివారం ఫాస్టింగ్, గురువారం ఫాస్టింగ్ ఉండండి. తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది మేషరాశి వారికి. రైట్. చాలా చాలా సంతోషం. వాళ్ళు చాలా ఆనందపడేటటువంటి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు ఈ క్రోధినామ 100%. సంవత్సరం మేషరాశి వారికి. అద్భుతం. చాలా చాలా సంతోషం అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాశి గురించి మాట్లాడుకుందాం. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మ. వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నట్టయితే వీరికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పడం జరుగుతున్నది. వీరికి శని భగవానుడు 10వ ఇంట్లో అద్భుతాలను సృష్టించేటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. శని భగవానుడు కనుక చక్కటి జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఉద్యోగ మార్పులు కావచ్చును, ఎలాంటి ఉద్యోగమైనా ఉద్యోగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి పని మీద శని భగవానుడు ఉన్నాడు. కానీ ఇక్కడ గురు భగవానుడు వచ్చేసి వీరికి లగ్నంలో రావడం జరుగుతున్నది. ఈ యొక్క విషయాన్ని గమనించాలి. గురు భగవానుడు లగ్నంలో ఉండడం చేత వీరికి జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి 11వలో కూడా 11వ స్థానం, ఏకాదశ స్థానంలో కూడా రాహు ఉండడం చేత ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది 100% జరుగుతూ ఉంటుంది వీరికి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఆకస్మిక ధనప్రాప్తి అది ఏ ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్‌లో లభించేటువంటి పరిస్థితి. చేయు వ్యాపారమందు మంచి లాభాలు కావచ్చును. గృహమందు వివాహాది శుభకార్యాలు, అదేవిధంగా నూతన వస్తువులు, గృహ ప్రవేశాలు, భూమి, బంగారము, ఆభరణాలు కొనడము, వాహనాలు కావచ్చును కొనుగోలు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లగ్నంలో గురువు రావడం చేత అద్భుతాలే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొన్ని ఇబ్బందులు కూడా ఈ యొక్క లగ్నాతు గురువు వల్ల జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఈ వీడియో చివరిలో చూద్దాం. ఏవైనా రావాల్సినటువంటి ధనం ఉన్నా కూడా శీఘ్రంగా వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా అన్న తమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ చక్కగా కూడా మాటలు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా ఇప్పుడు కలిసేటువంటి పరిస్థితి. ఒక గొప్పగా ఆలోచించేటువంటి పరిస్థితి. ఇంకా పై చదువులకు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి చక్కటి అవకాశము అని చెప్పుకోవచ్చును. విద్యార్థులకు మెడిసిన్‌కు సంబంధించినటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి ర్యాంకులు రావడము, అదేవిధంగా ఈ యొక్క నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించినటువంటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు కూడా చక్కగా కూడా విందు భోజనాలు అంటే ఇప్పుడు విందు భోజనాలు అంటే ఇక్కడ ఏమిటి అంటే ఏదో ఒక ఫంక్షన్ చేసేటువంటి పరిస్థితి. నలుగురు కూడా కూర్చొని భోజనాలు చేసేటువంటి పరిస్థితి. సంఘం నందు చక్కటి గౌరవము, అదేవిధంగా వీరు పనిచేసేటువంటి స్థానంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము, యొక్క అధికారుల మన్నన పొందడము, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగము, స్థానచలనం కూడా ఉంది ఇక్కడ. ఎవరైనా వృషభ రాశి వారు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు కావాలనుకున్నా కూడా ఇప్పుడు 100% మీరు ఇప్పటి నుండి ప్రయత్నం చేసుకోండి. మే, జూన్, జూలై ఈ 3 నెలలలో ఖచ్చితంగా కూడా జాబ్ రిలేటెడ్‌లో మీరు సక్సెస్ పొందేటువంటి పరిస్థితి ఉంది. పాత సమస్యలు సమసిపోయేటువంటి పరిస్థితి ఉంది. రైతులకు చక్కటి పంటలు అధికంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ మంచితనం చూసి చాలా మంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సందర్భానికి తగినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు గనుక మీరు అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరి కొత్త పెట్టుబడులు కానీ, వ్యాపారం కానీ ఇవన్నింటా కూడా బాగానే ఉన్నవి.
మరి లగ్నాత్ గురువు ఉండడం చేత కొన్ని మైనస్లు ఉన్నవి. అవి ఏమిటి అంటే, ఇప్పుడు ప్రాథమిక విద్య అని ఉంటుంది, ఉన్నత విద్య అనేటువంటిది ఉంటుంది మనకు. ప్రాథమిక విద్యలో కాస్త పిల్లలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆశించినటువంటి రిజల్ట్ రాకుండా ఉండడము, కోపము కాస్త ఎక్కువయ్యేటువంటి పరిస్థితి, వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి ధనాన్ని ఎక్కువ కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. అంటే ఒక వివాహ సమయంలో ఒక 20,00,000 పెట్టి వివాహం చేయాలి అనేటువంటి సందర్భంలో అది కాస్త 30,00,000 అయ్యేటువంటి పరిస్థితి. అంటే అధికముగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంచెం ఓర్పుగా మెలగాలి. ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ప్రయాణాలలో కాస్త జాగ్రత్త. బైక్ మీదైనా, కారు మీదైనా కూడా ఇంకా ఏమిటి అంటే, ఏదో ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్. ఉద్యోగస్తులకు మానసికంగా కాస్త బాధగా ఉండేటువంటి పరిస్థితి. అసందర్భ ప్రేలాపనలు కాస్త తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా ఈ యొక్క వృషభ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మీరు కుదిరితే ఒక 41 రోజులు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే, లగ్నాతు గురువు, మనము గురువులను ఇబ్బందికరంగా మాట్లాడినా, గురువులను హేళన చేసినట్టు మాట్లాడినా కూడా మనకు ఈ లాస్ట్‌లో చెప్పినటువంటి మా వర్డ్స్ యాడ్ అవుతున్నాయి ఇక్కడ. అదే మీరు గురువును ప్రసన్నం చేసుకునేటువంటి విధంగా ఉన్నట్టయితే, ఏవైనా దానం కానీ, ప్రతి గురువారం శనిగలు కానీ, లేదా ఏదైనా ఆహ్, గురువులకు చక్కగా ఏమైనా దానం చేయడం కానీ, ఇలాంటిదైనా కూడా వస్త్రాలు కానీ, లేదా ఇప్పుడు మామిడికాయ సీజన్, మన రిపీట్ ఒకసారి, ఎండాకాలం సీజన్‌లో మామిడికాయలు దానం చేయడం కానీ, అదే విధంగా ఈ బంగారు రంగు కలర్‌లో ఉండేటువంటి పండ్లు అంటే దోసకాయ కావచ్చును, అదే విధంగా ఇలా ఉండే స్వీట్స్ ఏవైనా కూడా మీరు ఒక 9 గురువారాలు దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా 41 రోజులు కుదిరితే ప్రతి శనివారము ఈ యొక్క శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితము ఉంటుంది వృషభ రాశి వారికి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డెఫినిట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలని పాటిస్తూ అలాగే మీరు చెప్పినటువంటి దానాల్ని కూడా చేసుకుని ఈ క్రోధినామ సంవత్సరాన్ని చాలా ప్రశాంతవంతమైన సంవత్సరంగా వృషభ రాశి వారికి గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మరి మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అమ్మ. మిథున రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే, వీరికి శని భగవానుడు, అదేవిధంగా గురువు 12వ స్థానంలో ఉండడము, మరి ఈ యొక్క రాహుగ్రహము 10వ స్థానంలో ఉండడము, శని భగవానుడు 9వ స్థానంలో ఉండడం చేత వీరికి వాస్తవానికి కూడా గత 2021, 22, 23లో బాగాలేదు అని చెప్పి ప్రతి వీడియోలో కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కొంచెము పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గురువు వాస్తవానికి కూడా 12వ స్థానంలో ఉంటే ఇబ్బందే ఎవరికైనా కూడా. 12వ స్థానంలో ఉండకూడదు. అయితే అది 159 కానీ, లేదా 11వ స్థానాలలో కానీ ఉన్నట్టయితే పర్వాలేదు. 12వ స్థానం ఏమిటి అంటే, నేరము నిర్ధారణ అవ్వడం కావచ్చును, లేదా ఇంకేమైనా కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు. ఇక వీరి ప్రిడిక్షన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా స్థాన చలనాలు, మరలా కూడా ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్, జాబ్‌లో ఇబ్బంది వాతావరణం ఎదుర్కోవడం కావచ్చును, మీరు పనిచేసేటువంటి వద్దనే ఎవరో మీకు మైనస్ వాతావరణాన్ని సృష్టించేటువంటి పరిస్థితి, అసలు జాబ్ మానేయాలా అనేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి క్షుణ్ణంగా చూసుకుందాం ఒకసారి. శని భగవానుడు 10వ స్థానంలో ఉండడం చేత, 4వ స్థానంలో కేతువు, అదేవిధంగా 10వ స్థానంలో రాహువు ఉండడం చేత వీరికి జాబ్ రిలేటెడ్ మాత్రం ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరి ఒకసారి క్షుణ్ణంగా క్రోధినామ సంవత్సరానికి సంబంధించింది ఒకసారి చూసుకున్నట్టయితే, శుభకార్యాలకు ప్రయత్నాలు సాగించేటువంటి దానిలో విజయం పొందేటువంటి పరిస్థితి, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడము, బంధుమిత్రుల కలయిక, శుభకార్యాల వల్ల అధిక ధనం ఖర్చు అవ్వడము, బంధుత్వాలు బలపడేటువంటి పరిస్థితి, వ్యవహారాలలో తీరిక ఉండకపోవడము, మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితి, చేయు పనులు హడావిడిగా అంటే ఇప్పుడు ఏదో వర్క్, ఏదో పని చేయాలి అనేటువంటి సందర్భంలో హడావిడిగా అంటే టకటగా చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆగకుండా, ఇంకా
వాహన యోగాలు, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు మాత్రము రాకపోవడం మాత్రం గోచరిస్తుంది. ఇది గమనించండి. కొత్త వ్యాపారం అందు చక్కటి అభివృద్ధి అయితే కనబడుతుందండి ఈ యొక్క సంవత్సరము. రైతులకు పంటలు అధికముగా కూడా పండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మీ యొక్క అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ ఏమైనా మాట పంటింపులు ఉన్నట్టయితే తప్పకుండా కలిసిపోయేటువంటి పరిస్థితి. క్రయ విక్రయాలకు సంబంధించి ఏదైనా బిజినెస్ రంగాల వారికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. ఖరీదైనటువంటి వస్తువులు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ యొక్క డాక్టర్లకు అదేవిధంగా లాయర్లకు అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. కొన్ని స్థిరాస్తులు కూడా ఏర్పరచుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మిథున రాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే సమాజం అందు గత 3 ఇయర్స్ నుండి బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నటువంటి సందర్భంలో మీకు ఇప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, చక్కటి కీర్తి లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం లభిస్తూ ఉందండి ఈ యొక్క 2024 క్రోధినామ సంవత్సరంలో. రాజకీయమందు, కోర్టులందు ఎవరైనా కూడా గత కొన్నేళ్ల నుండి పోరాడుతూ ఉన్నారు అనేటువంటి సందర్భంలో తప్పకుండా ఇప్పుడు మంచి విజయం దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అందరినీ కలుపుకొని చక్కగా కూడా ఉండేటువంటి పరిస్థితి యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా కూడా చక్కగా కూడా ఫలించేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తూ ఉంది. మిత్రుల సహకారం లభించేటువంటి పరిస్థితి మాత్రం ఉంది, గమనించుకోండి. అదేవిధంగా భార్యాభర్తలతో కలిసి తీర్థయాత్రలు చేయడం కావచ్చును, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కావచ్చును. అంటే మీ పిల్లలు విదేశంలో ఉన్నారు, మీరైనా కూడా గత ఒక 2-3 నెలలు వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి కావచ్చు. ఇలా 1, 2 అనేటువంటిది కాదు, మీ సంకల్పము సిద్ధించేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. మరి 12లో గురువు ఉండడం చేత కొన్ని మైనస్ వాతావరణాలు ఉన్నవి. అది విద్య యందు కొన్ని ఆటంకాలు, అదేవిధంగా పరిచయం లేని వారితో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్త వహించడం అవసరము. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకోండి. తర్వాత ఏదో ఒక రకమైనటువంటి టెన్షను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అకారమైనటువంటి కలహాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదో మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి, ఇలా అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. చిల్లర తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. నమ్మిన వారు, మీరు ఎవరినైతే నమ్ముతూ ఉన్నారో వారు దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఎంతో ఓపిక మాత్రము చాలా అవసరము మిథున రాశి వారికి. 2021, 22, 23 నుండి ఎంతో ఓపికగా ఉంటున్నారు. అదే ఓపికతో ఈ యొక్క 24 కూడా ఉండండి. మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఖచ్చితంగా కూడా ప్రతినిత్యము కూడా గురు సంబంధిత స్తోత్రాలు కానీ, గురు సంబంధిత పారాయణాలు కానీ, దక్షిణామూర్తి శ్లోకం కావచ్చును, అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు కావచ్చును, నామాలు కావచ్చును, ఇలా చదువుకుంటూ గురుల యందు ప్రేమగా, అంటే భక్తితో నిందించకుండా ఉంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మిథున రాశి వారికి. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా మాకు క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ కూడా అర్ధాష్టమ శనిలోనే వీరు ఉండడం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఇక్కడ ఈ యొక్క గురుగ్రహము మీకు 11వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉన్నది. 11వ స్థానంలో మీకు గురువు ఉండడం చేత అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కర్కాటక రాశి వారు. మరి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఒక శని భగవానుని వలనే కొన్ని ఇబ్బందులు ఉన్నవి. అవి హెల్త్ రిలేటెడా లేదా మనీ రిలేటెడా అనేటువంటిది ఒకసారి మీరు తెలుసుకోండి. మరి కర్కాటక రాశి వారికి సంబంధించి గురుగ్రహానికి ఏకాదశ స్థానంలో ఉండడం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి వీరికి వచ్చేసి ఆదాయం 14, వ్యయము 2గా కూడా గోచరిస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని చూడండి, గమనించుకోండి. అదేవిధంగా అంతా అనుకూలంగా గోచరిస్తూ ఉంది. తలచిన కార్యాలన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి, బంధుమిత్రుల కలయిక, అదేవిధంగా అన్నతమ్ములతో చక్కగా కూడా కూడి ఉండడము, సంఘమునందు మీ యొక్క గౌరవము అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి, సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి, నూతన వ్యాపారం అందు అభివృద్ధి, ప్రతి వ్యాపారం అందు మంచి లాభాలు, శుభవార్తలు వినేటువంటి పరిస్థితి, ఇంటి యందు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చక్కటి ఆదాయము, మంచి కాంట్రాక్ట్ బిజినెస్ దొరకడం కావచ్చును, వ్యాపారం అందు మంచి విజయాలు, అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసుకునేటువంటి వారికి అంత అనుకూలంగా ఉంది.
విద్యార్థులకు మంచి ర్యాంకులు, అదేవిధంగా ఉద్యోగం మంచి ర్యాంకుతో పాటుగా ఉద్యోగము అంటే జాబ్ ప్లేస్మెంట్స్ దొరకడం కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి దొరికేటువంటి పరిస్థితి. ప్రమోషన్స్ కూడా ఆగిపోయాయండి. గత 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల నుండి ప్రమోషన్ రావడం లేదు అనేటువంటి వారికి ఈ నెలలో ఈ యొక్క 2024లో క్రోధినామ సంవత్సరం స్టార్టింగ్ అప్పుడు నుండి 2-3 నెలలలో తప్పకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మీ యొక్క ఆనందముకైతే అవధులు లేవు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా కూడా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి. ఇష్టమైనటువంటి వస్తువులు, బంగారము, అదేవిధంగా వాహనాలు, అదేవిధంగా స్థిరాస్తులు కొనుట, కుటుంబంతో కలిసి దేవతా పూజలు చేయుట, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. శక్తికి మించినటువంటి పనులు చేయడము, ఉన్నతంగా అద్భుతంగా కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి వాతావరణము. అసలు కర్కాటక రాశి అంటేనే, కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి అన్నా కూడా అంతా కూడా అబ్రాడ్. అంటే ఇది ఒక ఫ్లైట్ జర్నీ లాంటిది. ఫ్లైట్ జర్నీ చేస్తే ఎంత అద్భుతమైనటువంటి థ్రిల్ ఉంటుందో, ఆ విధంగా వీరికి ప్రతి సెకండ్ థ్రిల్ కావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకు అంటే ఒక అద్భుతంగా, అంటే ఎప్పుడు గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన, అద్భుతంగా ఉండాలి అనే తగ్గకుండా, అట్లా అన్నట్టుగా. ఇక ప్రభుత్వ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నవి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి. శని భగవానుడు మీకు 8వ స్థానంలో ఉండడం చేత అష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. అవి ఏమిటి అంటే ఆర్థిక వ్యవహారంలో, అదేవిధంగా రాజకీయమందు ఎవరైనా, ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి కనుక ఈ యొక్క రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కాస్త మైనస్ వాతావరణంగా ఉంది. అదేవిధంగా ఆశించిన పదవులు కూడా దక్కకపోయేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. నమ్మి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా అవి రాని పరిస్థితి. నూతన వ్యక్తులందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కాస్త మీ యొక్క పనులు చెడిపోయేటువంటి పరిస్థితి. కొన్ని చిల్లర తగాదాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా కోపాన్ని కాస్త తక్కువ చేసుకుంటే మంచిది. కోపం అధికంగా వచ్చేటువంటి పరిస్థితి. మానసిక చింతన, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎవరికి తక్కువ అంచనా చేయవద్దు. ఎప్పుడు కూడా చేయి పనులందు ఒత్తిడి అధికంగా ఉండేటువంటి పరిస్థితి. అయినా కూడా శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా ధనాన్ని ఖర్చు చేయకండి, చేసేటువంటి పరిస్థితి ఉంది. చేయి పనులు అస్తవ్యస్తముగా సాగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మొత్తం మీద ఏమిటి అంటే సెంటిమెంటెడ్ వస్తువులు ఏమైనా ఉన్నట్టుంటే, ఒక బంగారం కావచ్చును, లైక్ అదేవిధంగా కార్ కావచ్చును, మన 2 వీలర్ కావచ్చును, ఇవి కొన్ని వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సెంటిమెంట్ వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి. దుబారా ఖర్చులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. ఎవరో మిమ్మల్ని వ్యాపారం అందు కానీ, లేదా ఇంకేదైనా వ్యాపారం పేరిట కానీ మోసగించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు తప్పకుండా కూడా కర్కాటక రాశి వారు, నేను ప్రతి నెల ప్రిడిక్షన్స్లో చెప్తూనే ఉన్నాను, మనకు మహాన్యాసపూర్వక శని పాశుపతం చేసుకోండి అని చెప్పి, తప్పకుండా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు మహాన్యాసపూర్వక శని పాశుపతం 100% చేసుకోవాలి. బయట ఎక్కడ చేసుకున్నా కూడా వీరికి 20-30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కేవలం 2500కే మన దగ్గర చేసేటువంటి పరిస్థితి ఉంది. అది 3 టైమ్స్, ఇంకా నెలలో 3 సార్లు హోమం చేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక చేయించుకోండి. తప్పకుండా కూడా మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాము. ఇక వీరు మీ ఇంట్లోనే ఏమైనా రెమెడీ కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు 11 సార్లు చదువుకోండి, ఒక 41 రోజులు. అదేవిధంగా శని స్తోత్రము కావచ్చును, శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము, ఇవన్నీ కూడా మీరు కంటిన్యూగా చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా కూడా ఒక 3 మంత్స్లో మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః. రైట్, చాలా చక్కగా మాకు తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడారు. మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయము 14గా చూపించడం జరుగుతున్నది. వీరికి గురువు 10వ స్థానంలో ఉండడం చేత ఉద్యోగంలో చక్కటి మార్పులు కావచ్చును. అదేవిధంగా జాబ్ రిలేటెడ్ చేంజెస్ మాత్రం అద్భుతంగా ఉన్నవి అని చెప్పవచ్చును. కానీ సప్తమ శని మూలకంగా మరికొన్ని ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నవి. అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా కూడా చూసుకుందాము. మరి ముందుగా ఈ యొక్క గురుగ్రహము సింహరాశి వారికి 10వ స్థానంలో ఉండడం చేత ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే
చేయి వృత్తులందు చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రంగాల వారికి లాభాలు, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట, నూతన గృహ నిర్మాణము, విందు భోజనాలు, అనుకోకుండా బంధువుల రాక, ఇంటి యందు పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి, అదే విధంగా నూతన వస్తువులు తీసుకునేటువంటి పరిస్థితి, బంగారం కావచ్చును, అదేవిధంగా వాహనం కావచ్చును, భూమి కొనడం కావచ్చును, ఇలాంటివి చక్కటి గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. సమాజంలో మీకుండేటువంటి గౌరవం అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి. కుటుంబంలో మీ ఇంట్లో ఎవరైనా మీ యొక్క పిల్లలకు కావచ్చును, అదేవిధంగా ఎవరికైనా మరొక సంపాదన అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇంకా మీకు ఎవరైనా మనీ ఇవ్వాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు తప్పకుండా మీకు వారు తొందరలోనే ఇస్తారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, మంచి ర్యాంకు, అదేవిధంగా పై చదువులకు విదేశాలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు, ప్రమోషన్లు, నూతన పనులు ప్రారంభించుట, అనుకున్న పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవడము, ఉద్యోగ మార్పులు, మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో అవి రావడం కావచ్చును, నూతన పనులు ప్రారంభించుట, అనుకున్న పనులు ఏవైనా కూడా, డాక్టర్లకు మంచి పేరు రావడము, అదేవిధంగా గతంలో నిలిచిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో పూర్తయ్యేటువంటి పరిస్థితి. మీకు కావాల్సిన ధనము రావడానికి అనేక మార్గాలు కూడా మీరు ఎన్నుకుంటారు. అన్ని మార్గాలలో కూడా తప్పకుండా మీకు ధనం అనేటువంటిది కలిసి వస్తూనే ఉంటుంది. అందరికీ చక్కటి ఆరోగ్యము, మనస్సునందు చక్కటి సంతోషము, అదేవిధంగా మంచి వారితో స్నేహము చేసేటువంటి పరిస్థితి, మీ గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రయాణాలలో మీరు చేసేటువంటి ప్రయాణాలలో చక్కటి లాభాలు కూడా కనబడుతున్నాయి. మరిక ఈ యొక్క శని భగవానుడు మీకు సప్తమ దృష్టి వలన ఇచ్చేటువంటి, ఇక్కడ మరొకటి ఏమిటంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎవరైతే చేస్తున్నారో సింహరాశి వారు అధికంగా చేస్తారండి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. శని వలన ఇక్కడ ఏదో ఒక రకమైనటువంటి టెన్షను, అదేవిధంగా ఉద్యోగాలలో కాస్త ఇబ్బందులు, ఉద్యోగులు రోజువారీ ప్రయాణంలో జాగ్రత్త, ఒక 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పరిచయం లేని వ్యక్తుల నుండి కాస్త ఇబ్బందులు గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎవరికి మాత్రము డబ్బులు ఇవ్వకూడదు, నమ్మకండి ఎవరిని కూడా. వ్యాపారం అందు కూడా కాస్త మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి, కాస్త ఆచితూచి స్టెప్ తీసుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే మానసిక చింతన ఏదో రకమైనదైతే గోచరిస్తూ ఉంది. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు, దురాలోచన, మితిమీరినటువంటి కోపము, సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త అమ్మేటువంటి పరిస్థితి. మీ మీద ఎక్కువగా కూడా నరదృష్టి మాత్రము కనబడుతుంది. మీరు ఈ విషయాన్ని గమనించుకోండి. చక్కటి రెమెడీస్ మాత్రం చేసుకోండి. నరదృష్టికి సంబంధించినవి చాలా రెమెడీస్ చెప్పి ఉన్నాము మన రెడ్ టీవీ భక్తిలో, కనుక ఏదో ఒకటి చేసుకోండి. ఇంకా ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేసుకోండి. శని తర్పణ హోమాదులు మాత్రం 100% చేసుకోండి. మీరు కూడా శని సంబంధిత హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మన ఆధ్వర్యంలో చక్కగా కూడా శని సంబంధిత, అదేవిధంగా రాహుకేతువు సంబంధిత పూజలు, హోమాలు నెలలో 3 సార్లు చేసేటువంటి పరిస్థితి కేవలం 2500కు మాత్రమే అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీరందరూ కూడా ఈ యొక్క శని బాధ నుండి, అదేవిధంగా రాహుకేతువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఎవరు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కనుక మీరు మీ యొక్క వీలుబాటు పట్టి చేసుకోండి. లేదు అనుకుంటే శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరం వారికి, సింహరాశి వారికి ప్రశాంతవంతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుంటాం. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే, మనకు ఆదాయం 5, వ్యయం 5గా చెప్పడం జరుగుతున్నది. ముందుగా మేషరాశి వారికి బాగుంది, అలా అసలు ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు అనేటువంటి విషయం ఏ విధంగా అయితే చెప్పి ఉన్నామో, దాని తర్వాత కన్యా రాశి వారిదే మరలా కూడా అద్భుతం అని చెప్పవచ్చు. వీరికి ఎలాంటి రెమెడీ అవసరం లేదు. అంటే జన్మలో కేతు ఉన్నప్పటికీ కూడా గురువు 9వ స్థానంలో ఉండడం జరుగుతున్నది. సూపర్.
Right. కనుక అయితే ఇక్కడ వీరు ఎట్లా అంటే ఇక ఎలాగూ గురువు మాకు 9వ స్థానంలో బాగున్నారు అని చెప్పి కొంచెం కొన్ని అదుపులో ఉంచుకొని పనులు చేయాలి. ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏమిటి అనేటువంటి కంట్రోల్ విషయాన్ని ఉండాలి. ఆటిట్యూడ్ లెవెల్స్ ను పెంచుకొని చక్కగా ముందుకెళ్తే బాగుంటుంది. Hmm. అయితే ఇక్కడ వీరికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే 6లో మీకు చక్కగా కూడా శని భగవానుడు అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 9లో గురువు రాబోతూ ఉన్నాడు. ఇక్కడ మీకు 8లో గురువు ఉండడం చేత 6లో శని ఉన్నప్పటికీ కూడా అద్భుతాలు ఇచ్చేటువంటి సందర్భంలో ఉన్నప్పటికీ కూడా శత్రువుపై విజయము పొందేటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఈ గురువు మీద శని దృష్టి కాస్త ఇబ్బంది పెట్టుతూనే ఉంది మీకు గత కొంతకాలంగా కూడా. ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క గురువు గారు మారేటువంటి సందర్భంలో మీ కన్యా రాశి వారికి ఖచ్చితంగా బాగుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ రాశి వారికి తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి, శుభయోగము, మనస్సునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడము, అదేవిధంగా బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో చక్కగా కూడా కూడి ఉండేటువంటి పరిస్థితి, ఇంటి యందు పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి, సంఘంలో చక్కటి గౌరవము, అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా కొత్త వారిచే పరిచయాలు ఏర్పడము, వారి వలన కాస్త ధనము కలిసి రావడము, రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రావడం కావచ్చును, పెద్ద మొత్తము ధన సహాయము మాత్రం జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. జాక్పాట్ తాకేటువంటి పరిస్థితి ఉంది. గుర్తుంచుకోండి కన్యా రాశి వారికి. పిల్లల చదువుపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా మా యొక్క పిల్లలు సరిగ్గా చదవడం లేదండి అని అనుకునేటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి వారు తప్పకుండా కూడా ఈ యొక్క గురువు మారేటువంటి సందర్భంలో 100% వీరిప్పుడు వారే దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అనుకున్న పనులు హడావిడిగా సాగేటువంటి పరిస్థితి, అయిన వారితో సంప్రదింపులు జరుపుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళండి. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఏవైనా ఉన్నట్టయితే ప్రభుత్వ కార్యాలయాలలో ఏవైనా పనులు ఆగిపోయాయి ఉన్నాయనుకుంటే మాత్రం ఇప్పుడు ముందుకు వెళతాయి. మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంది, గమనించుకోండి. ఇంకా అంచనాలకు మించినటువంటి ర్యాంకులు, పిల్లలకు మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, అదేవిధంగా మీ మంచితనం చూసి మిమ్మల్ని కూడా ఫాలో అయ్యేటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే సకాలంలో సందర్భానికి తగినట్టుగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా ఏమిటి అంటే ఇలాంటి వ్యాపారంలో కానీ ఏమైనా కొత్త వ్యాపారాలు శ్రీకారం చుట్టేటువంటి సందర్భంలో అయినా కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చును. ఇంకా మనస్సునందు చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కబోతూ ఉంది. అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడం కావచ్చును, ఈ యొక్క లాయర్లకు, డాక్టర్లకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును, చక్కగా మంచి బహుమతులు పొందేటువంటి పరిస్థితి, అవార్డ్స్ రివార్డ్స్ రావడం ఇలాంటివి. రైతులకు పంట అద్భుతంగా పండేటువంటి పరిస్థితి, రాబడి మాత్రం అద్భుతంగా ఉందండి. ఇంకా చెయ్యి వృత్తులందు చురుకుతనంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ మీరు ఉన్నట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చక్కటి ఆరోగ్యము, మనసునందు సంతోషము, మీకు అప్పగించినటువంటి పనులన్నీ కూడా మీరు నెరవేర్చేటువంటి పరిస్థితి, మీ యొక్క గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి, ఇంకా దాన ధర్మాలు చేయడం కావచ్చును. సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయని చెప్పడం జరుగుతున్నది కన్యా రాశి వారికి. గత కొంతకాలంగా బాగా లేదు. తప్పకుండా కూడా ఇప్పుడు ఈ యొక్క క్రోధినామ సంవత్సరము 2వ నెల 3వ నెల నుంచి చాలా అద్భుతంగా మాత్రం ఉండబోతుంది. 100% అనేటువంటి విషయాన్ని మీరు నమ్మకంగా ఉండండి. ప్రతి గురువారము మంచిగా చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములకు మీకు తోచిన దానాన్ని ఇవ్వండి. లేదా మీ యొక్క చదువు చెప్పేటువంటి టీచర్ల పట్ల చక్కగా కూడా వినయంతో ఉండండి. వారికి ఏవైనా కూడా బంగారం రంగులో ఉండేటువంటి కర్చీఫ్స్ కానీ, టర్కీ టవల్స్ కానీ ఏవైనా మీరు దానం చేసేటువంటి ప్రయత్నం చేసుకుని ఊరికే ఇవ్వండి గురుభక్తిగా. విన్నరా? అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆల్ ద బెస్ట్ కన్యా రాశి వారికి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఈ కన్యా రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా తల్లి. తులారాశి వారికి వచ్చేసి ఇన్ని రోజులు కూడా వాస్తవానికి ఏదో నడిచిపోయింది అద్భుతంగా. అంటే వీరికి ఒక ఆదాయం 2, వ్యయము వచ్చేసి 8 ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో.
సప్తమాత గురువు ఉండడం చేత అద్భుతంగా ఉంది వీరికి. చక్కటి ఉద్యోగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు రావడం గానీ, ఇప్పుడు ఎక్కడైనా ఆల్ ఆఫ్ సడెన్‌గా జాబ్ మానేసినా కూడా మరో జాబ్ రెడీగా ఉండడము, ఇవన్నీ కూడా తులారాశి వారికి జరిగినవి. కానీ ఇప్పుడు గురువు 8వ స్థానానికి వెళ్ళడం జరుగుతున్నది. 8వ స్థానం అంటే కష్టం కాస్త అష్టమం. అదే విధంగా శని భగవానుడు 4లో ఉండేటువంటి పరిస్థితి. కనుక గృహ సంబంధిత ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి వారికి కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, ఇల్లు హౌస్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ అవ్వడం కావచ్చును. అంటే ఇక్కడ శని భగవానుడు ఈ 4వ స్థానానికి, 5వ స్థానానికి అధిపతి కనుక ఈ 2 రిలేషన్స్‌లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది 5వ స్థానంలో. మరి ఈ యొక్క గురువు 8వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉండడం వలన ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును. అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చులు కావచ్చును. బంధుమిత్రులతో కాస్త విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి, వ్యాపారమందు అభివృద్ధి లేకుండా ఉండడము అనేటువంటి విషయాన్ని గమనించండి. విద్య యందు ఆటంకములు అంటే ఇన్ని రోజులు వ్యాపారం బాగుంది. ఇక్కడ సప్తమ గురువు కనుక 7వ స్థానం ఏమిటి? మనకు సప్తమం అంటే ఎదుటి వ్యక్తి. మీరు చేసేటువంటి బిజినెస్ కావచ్చును, భార్యాభర్తలు కావచ్చును, ఇంకేదైనా కూడా. ఇప్పుడు ఈ తులారాశి వారికి సంబంధించి భార్యాభర్తలకు కూడా గొడవలు మొదలవుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే విద్య యందు కాస్త ఆటంకాలు ఉన్నవి. ఆశించిన ర్యాంకులు రాకుండా పోవడము, అదేవిధంగా ఉద్యోగ నష్టము, అనవసరమైనటువంటి ప్రయాణాలు కనబడుతున్నాయి. అవకాశాలు చేయి జారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నిరుత్సాహపడవద్దు. అయినా కూడా చివరిలో మంచి రెమెడీ చెబుదాము. చేయు పనులందు తీరిక ఉండకుండా పోయేటువంటి పరిస్థితి, ఆశించినటువంటి పదవులు దక్కకుండా ఉండేటువంటి పరిస్థితి, ఖర్చులు అదుపులో ఉండవు. ఇంకా చూసుకున్నట్టయితే స్తోమతకు మించినటువంటి హామీలు ఇవ్వవద్దు. ఇప్పుడు మీ దగ్గర ₹100 ఉన్నవి, మీరు అక్కడ ఎవరికో ₹1000 ఇస్తా అని చెప్పి ఊరికే మాట్లాడకండి. కనుక ఆర్థిక లావాదేవీలలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. పరిచయం లేని వ్యక్తుల వద్ద మీరు నమ్మడం కానీ, వారికి ఏమైనా మనీ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం పెట్టుకోకండి. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఆలస్యంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణమందు అనుకూలమైనటువంటి వాతావరణం లేదండి. ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. రాని బాకీలు వివాదం అవుతాయి. ఎవరికో డబ్బులు ఇచ్చి ఉన్నాము, అవి రావడం లేదు, గొడవ అయ్యేటువంటి పరిస్థితి. గొడవ అయిన తర్వాత కొన్ని రోజులకు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. ఇది గమనించుకోండి. మీ గుడ్ విల్ దెబ్బతినేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి, చివాట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రయోజనములు లేని ఉద్యోగములు, ఏదో ఉద్యోగం అయితే చేస్తున్నాం కానీ అసలు ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి పేరు వింటూనే ఉంటాంగా, ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి. పనులు చేయుట, ప్రయాణంలో కాస్త నష్టాలు, ఏమైనా యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు దయచేసి కూడా తీసుకోవద్దు. ఇంకా చూసుకున్నట్టయితే ఆచరణలో అంటే ఏదైతే ఇది చేస్తాను, ఇది చేయాలి అని ఏదైతే ఆచరణలో పెట్టుకున్నటువంటి పనుల యందు కాస్త ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. ఇంకా చూసుకున్నట్టయితే రైతులకు కాస్త పంట విషయంలో కూడా కాస్త ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. న్యాయం వృత్తిలో ఉండేటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు, ఏదో కేసు గురించి డబ్బులు తీసుకొని ఉన్నాము, అందులో ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి, ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులు. సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునేటువంటి పరిస్థితి. ఆస్తి పంపకాలలో కాస్త మీకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. చిల్లర తగాదాలు ఏదో రకంగా మీ వెంటబడేటువంటి పరిస్థితి ఉంది. మానసిక చింతన, రాజకీయమందు కాస్త ఒడిదుడుకులు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. స్థాన చలనము, మితిమీరినటువంటి కోపం రావడము, అదేవిధంగా మితిమీరిన విశ్వాసం వలన కూడా నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. చేయు వృత్తులందు చిన్న చిన్న ఆటంకాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలహములు ఏదో మంచి చేయకపోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంటి యందు కలహాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు, ఇక్కడ ఇంటి యందు అంటే ముఖ్యంగా భార్యాభర్తలు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. లేదా మీ లగ్నం నుండి మీ యొక్క పిల్లవంది 8వ స్థానమైనా, అక్కడి నుండి మీ స్థానం 4వ స్థానం అయినా కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. తెలియక చేసిన పనులకు అపనిందలు అయ్యేటువంటి పరిస్థితి. మీరు నమ్మిన వాళ్ళే దూరం అయిపోవడము. దాన ధర్మములు లలో కూడా కాస్త మీకు అపనింద రావడం కావచ్చును. కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భాలలో చేసేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును. ఏ విషయం పైన కూడా ఆసక్తి లేకుండుట, కాస్త మీ యొక్క బ్రెయిన్ అనేటువంటిది పని చేయలేని పరిస్థితి అనుకోండి.
ఇంకా ఇంటి విషయాలపై కాస్త శ్రద్ధ చూపించండి. ఏ విషయం పైన కూడా ఆసక్తి లేకుండడము. మాట ధోరణిని కాస్త అదుపులో పెట్టుకోండి, నియంత్రించుకోండి. చేయి పనులందు ఒత్తిడి, శ్రమ అధికము. కొన్ని పనులు మొండిగా నెరవేరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇతరుల విషయాలలో మీరు జోక్యం కలిగించుకోకండి. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి. ఒకవేళ వివాహం జరిగినప్పటికీ కూడా గొడవలు అవుతున్నాయి అనుకుంటే ఈ ఇయర్ మొత్తము కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితే గోచరిస్తుంది కనుక బీ కేర్ఫుల్. ఇక్కడ గురు మూలకంగా మీకు ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు కూడా నరదృష్టి అనేటువంటిది ఉంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మామూలు 800 కారు కొన్నప్పటికీ కూడా మీరు బెంజ్ కారు కొన్నటువంటి విధంగా నలుగురు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు తప్పకుండా కూడా సుందరకాండ పారాయణం చేసుకోండి. ఇది రెమెడీ. ఇక మీరు గురు సంబంధిత ఏమైనా జపాలు కావచ్చును, తర్పణాలు కావచ్చును, ఏదైనా గురు సంబంధిత హోమాలు, దత్తాత్రేయ స్వామి హోమం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, లేదా దేవాలయం క్లోజ్ చేసేటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి నవగ్రహాలను చక్కగా కూడా శుభ్రపరిచి గంధము కుంకుమతో అలంకరింపజేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి రోజు వెళ్ళాలంటే రోజు వెళ్ళాలి. పరిస్థితి బాగా లేదు. అష్టమ గురువు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కనుక బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్. రైట్. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడు. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి గత 2-3 ఏళ్ల నుండి వాస్తవానికి బాగా లేదు. ఇప్పుడు గురువు మారేటువంటి సందర్భము. మరి ఎందుకు బాగా లేదు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. 2021-22 నుండే వీరికి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు ఇంటా బయట. అదేవిధంగా అర్ధాష్టమ శనితో పాటుగా గురుగ్రహము కూడా వీరికి 6వ స్థానంలో ఉండడం చేత అసలు ఎట్లా అంటే కంప్లీట్గా కూడా ప్యాక్ అయిపోయింది. ఇట్లా అసలు ఒక 1 రూపీ కూడా అసలు ఎక్కడి నుండి కూడా రావడానికి ఛాన్సెస్ లేకుండా మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము సప్తమానికి వెళ్ళేటువంటి సందర్భంలో చాలా అద్భుతం సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారికి గత 1-2 ఇయర్స్ నుండి ఎలాంటి రిజల్ట్ అయితే ఇచ్చాడో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా రిజల్ట్ ఇదే ఇస్తాడు. మీరు ఇంట్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నా, తులారాశికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నా కూడా వారిని ఒకసారి అడగండి లాస్ట్ 1-2 ఇయర్స్ ఎలా ఉంది అని వృశ్చిక రాశి వారు. ఎందుకంటే తులారాశి వారికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇచ్చాడో అంతే రిజల్ట్ వృశ్చిక రాశి వారికి మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే సప్తమంలో గురువు మీకు అద్భుతం అని చెప్పవచ్చును. అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక ఒకసారి పూర్తిగా చూసుకునేటువంటి సందర్భంలో గురువు 7వ స్థానం సంచారం వల్ల ఇంటి యందు చక్కగా కూడా వివాహాది శుభకార్యాలు, రావాల్సిన ధనము, గత 1-2 ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్నటువంటి ధనము తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నూతన వ్యాపారాలు, అదేవిధంగా వ్యాపారమందు మంచి లాభాలు, విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి, బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువుకు విదేశీ ప్రయాణాలు కావచ్చును. అదేవిధంగా సంతాన ప్రాప్తి, సమాజంలో గౌరవము ఏదైతే మీకు గత 1-2 ఇయర్స్ బ్యాక్ పోయిందో ఇప్పుడు చక్కగా కూడా మరలా కూడా ఈ యొక్క గురుగ్రహము మీకు తీసుకొని వస్తుంది చక్కటి గౌరవము. అదేవిధంగా వాహనాలు, ఆభరణాలు, ఇంకా బంగారం కావచ్చును, చక్కటి వస్తువులు ఏవైనా కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఇంటి అంది. అందరికీ కూడా తాత్కాలికంగా ఇంటి అందు అందరికీ కూడా ఆరోగ్యము, అన్నతమ్ములతో కూడా చక్కగా కూడా కలిసి ఉండడము. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది, గమనించుకోండి. ఇంకా డాక్టర్లకు, న్యాయవాదులకు మంచి ఆదరణ లభించేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయమందు జయము, విజయము అనుకోండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు కోర్టులందు కేసులు కూడా విజయం, న్యాయవాదులకు మంచి పేరు, అదేవిధంగా ధనము కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి, ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి. ప్రణాళికలు, ఆదాయం పెరుగుతూ ఉంటే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ 1.5 ఇయర్ అద్భుతం. ఇంకా మీ మాట తీరు ఆకట్టుకునేటువంటి పరిస్థితి, కొత్త ప్రయత్నాలు, అదేవిధంగా ఆకస్మికంగా ఏవో ధనము కలిసి రావడము, మీ మాట తీరు బాగుండేటువంటి పరిస్థితి, మీ ప్రయత్నాలు అన్నింటిలో కూడా విఘ్నాలుగా ఉండేటువంటి పరిస్థితి, మీ మాట, అదేవిధంగా పిల్లల చదువుపై కూడా శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబంలో మరొకరికి సంపాదన పెరిగేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం మందు అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కష్టపడినందుకు మంచి
ఫలితం దక్కేటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరం మీకు. ఇంతకు ముందు నిలిచిపోయి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే పరోపకారము కూడా నలుగురికి సహాయం చేసేటువంటి విధంగా కూడా మీరు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేయ వృత్తులందు చురుకుదనము, అదేవిధంగా దాన ధర్మాలు చేయుట, గృహ అలంకరణ, చక్కటి గృహాన్ని నిర్మించుకోవడం కావచ్చును, అదేవిధంగా గృహంలోకి కొన్ని వస్తువులు కొనుక్కోవడం కావచ్చును. ఇలా ఇంకా మీ గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి. అందరినీ చక్కగా కూడా కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గురువు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి. మన 4వ ఇంట్లో ఉండేటువంటి శని భగవానుడు మీకు ఏ రిజల్ట్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి చూసుకుందాం. మనసునందు భయము, అదేవిధంగా ప్రయాణంలో కాస్త ఆటంకాలు, శాస్త్రచికిత్సలు కావచ్చును, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా కాస్త ఆలస్యంగా నెరవేరటము, కొంతమంది ఆత్మీయులు విడిపోవడము, మోసపూరితమైనటువంటి వాతావరణంలో ఉండడము, నమ్మిన వారి నుండి మైనస్ వాతావరణం ఏర్పడము, రాని బాకీలు వివాదాస్పదం అవడము, మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా గొడవ జరిగేటువంటి పరిస్థితి, మానసిక ఒత్తిడి, కోపం అధికము, సహనము, ఓర్పు, అదేవిధంగా బాగా అంటే సహనము, ఓర్పు అనేటువంటిది మీకు ఇప్పుడు చాలా అవసరము. అనవసరమైనటువంటి పనులు చేసి ఆలోచిస్తే ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు. అనవసరమైనటువంటి పనులు చేయకండి. మధ్యవర్తిత్వం పనికిరాదు. పరిచయాలు ఏదైతే లేని వ్యక్తులు ఉంటారో వారి యందు చాలా నమ్మకంగా ఉండరాదు. మీరంటే ఎవరిని నమ్మరాదు అనే విషయాన్ని గమనించండి. పెద్దల మాట వినకపోవడము, వ్యర్థ సంచారము కావచ్చును, అంటే ఊరికే తిరగడము, మితిమీరినటువంటి కోపాలు, ఆత్మవిశ్వాసము వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తున్నాయి. అవకాశాలు ఎక్కువగానే ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు శని మూలకంగా ఇవి జరుగుతున్నాయి. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ వృశ్చిక రాశి వారు శని మూలకంగా ఇన్ని మైనస్ జరుగుతున్నాయి. గురువు మీకు అన్ని ప్లస్లు ఇస్తున్నాడు కనుక మీరు ఏం చేయాలి? శని భగవాను ప్రసన్నం చేసుకోవాలి. ఏ రకంగా? అబద్ధము ఆడకుండా ధర్మంగా వండుకుంటూ, మాంసము కావచ్చును, అదేవిధంగా లిక్కర్ కావచ్చును, వీటన్నిటికీ కూడా దూరం వండుకుంటూ శని సంబంధిత పూజలు, హోమాలు ఇవేవైనా కూడా చేసుకునేటువంటి పరిస్థితులలో ఉంటే మీకు ముందు గురువు గారు ఇచ్చేటువంటివి అద్భుతాలు మీరు చూడవచ్చును. లేదు నాకు నా వల్ల కాదు అనుకుంటే మీరు గురు భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్ కూడా మీరే ఆపుకున్నటువంటి వారు అవుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. చాలా చక్కగా వివరించారండి. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు కానీ లేకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని కూడా డెఫినెట్ గా తీసుకుంటూ మన శనిగ్రహ పాశుపతము మన దగ్గర చేస్తూ ఉన్నాం కనుక 2500 ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా కూడా కన్సల్ట్ కావచ్చు. రైట్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా చెప్పడం జరుగుతుంది. వీరికి పంచమ స్థానంలో గురువు మొన్నటిదాకా కూడా పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉన్నాడు. ఇప్పుడు గురుగ్రహము 6లో అంటే వీరికి 6వ స్థానంలో మారేటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. 4వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కేతు ఉండడం చేత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా చూసుకుందాము. ఈ రాశి వారికి 3వ స్థానమున, అదేవిధంగా శని 6వ స్థానమున గురువు వల్ల మిశ్రమ ఫలితాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. మీ కష్టం మాత్రం ఫలిస్తుంది. గత కొంతకాలంగా ఏదో కష్టపడుతున్నాం అనుకుంటే తప్పకుండా కూడా ఫలించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడో అప్పు చేసి ఉన్నాము, డబ్బు కట్టాలి అనేటువంటి సందర్భంలో మాటలు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. బాధపడకండి. బంధుమిత్రులపై అభిమానం పెరగడం కావచ్చును, కలవడం కావచ్చును, అదేవిధంగా హడావిడిగా మీరు చేసుకునేటువంటి పనులు ముగిసిపోయేటువంటి పరిస్థితి. ఎవరిని అతిగా మాత్రం నమ్మవద్దు. ఈ విషయాన్ని గమనించండి. ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడము, గృహమందు యజ్ఞ యాగాది కృతువులు చేయడము, అదేవిధంగా బంధుమిత్రులతో కూడి ఉండడము, పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకోవడము, అపరిచితుల వలన కూడా వచ్చుట, ఆప్తులతో సంప్రదింపులు జరిగేటువంటి పరిస్థితి, కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కావచ్చును, గృహానికి సంబంధించింది కావచ్చును, వివాహానికి సంబంధించింది, ఇలాంటివి ఏవో ఒకటి మీ అభిప్రాయములు ఏవైతే ఉన్నాయో అవి దానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళండి. అంటే మీకు ఏదైతే అనిపిస్తుందో దానికి సంబంధించింది గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు రావడము, పోటీ పరీక్షలలో కాస్త రిజల్ట్ రావడం కావచ్చును, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించట, ఉత్సాహంగా పనులు నెరవేరటము,
ఇంటి యందు మంచి ఆరోగ్యము కావచ్చును, మనస్సునందు చక్కగా కూడా సంతోషంతో ఉండేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే మీ మాట తీరు ఏదైతే ఉంటుందో అది ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే మీ కష్టం ఫలిస్తుంది అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. బంధుమిత్రులపై అభిమానం కలిగేటువంటి పరిస్థితి. కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మడము, ఎక్కడైనా మనీ కట్టేది ఉన్నా కూడా కట్టేటువంటి పరిస్థితి. ఈ ఇయర్ మాత్రం తీరిక ఉండకుండా మీరు ముందుకు వెళతారు అని చెప్పవచ్చును. కాస్త బిజీగా ఉండేటువంటి పరిస్థితి. వ్యవసాయదారులకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మంచి వారితో స్నేహం చేయుట మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అన్ని వ్యాపారంలో ఉండేటువంటి వారికి లాభములు, నూతన వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వారు కూడా బాగుంది. పనుల యందు ఆసక్తి, కోర్టుల యందు విజయము, అదేవిధంగా ప్రయాణాలలో కూడా విజయాలు గోచరిస్తున్నాయి. మీరు తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు తప్పకుండా కూడా జరిగేటువంటి పరిస్థితి. మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ చక్కగా కూడా కూడి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని మీ మీద ఉండేటువంటి బాధ్యతలు కానీ పడినటువంటి అపనిందలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది పై అధికారుల నుండి. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. కానీ కొన్ని మైనస్ వాతావరణాలు ఏమిటి, మనకు 6వ స్థానంలో గురువు ఉండడం చేత అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి. ఇక్కడ మీ పై అధికారుల నుండి, అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ పై అధికారుల నుండి కాస్త చివాట్లు కావచ్చును. మీపై నిందారోపణలు ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి. మీ చుట్టూ ఉండేటువంటి వారి నుండి కాస్త మైనస్ వాతావరణం కావచ్చు. దీర్ఘకాలిక సమస్యలు, హెల్త్ రిలేటెడ్ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఆత్మస్థైర్యం మాత్రము ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యుల కలయిక మీకు అద్భుతాలను సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని అనవసరపు పనులు చేసి బాధపడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇట్లా ధనం అధికంగా ఖర్చు చేయడం కావచ్చును, ప్రయాణంలో ఆటంకాలు కావచ్చును. ఈ విధంగా కొన్ని సాధ్యం కాని హామీలు మాత్రం ఇవ్వకండి ఈ యొక్క ధనస్సు రాశి వారు. ఇంకేమిటి అనేటువంటి విషయంగా చూసుకున్నట్టయితే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రం ముందుకు వెళ్ళండి. మీరు కూడా ఖచ్చితంగా కూడా కుటుంబముతో కలిసి తీర్థయాత్రలు ఏమైనా మొక్కులు ఉన్నా కూడా చెల్లించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో మాట అన్నాము అని చెప్పి ప్రగల్భాలకు వెళ్ళి డబ్బును మాత్రం అధిక మొత్తంలో ఖర్చు చేయకండి ధనస్సు రాశి వారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. తప్పకుండా కూడా ధనుసు రాశి వారికి మీరు గురు సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి. 9 గురువారాలు ఖచ్చితంగా కూడా ఒక 9 గురువారాలే ఇస్తే సరిపోతుందంటే కుదరదు. ఎందుకంటే 365 రోజులు ఉంది గురువుకు సంబంధించింది కనుక నెలలో ఒక గురువారము లేదా ఒక 2 గురువారాలు పెట్టుకోండి. ఈ శనిగలు దానం ఇస్తూ ఉండండి. శనిగలకు సంబంధించి ఏవైనా ప్రసాదంగా చేసి కూడా దేవాలయంలో పంచేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి చాలా అద్భుతం సృష్టించబోతూ ఉన్నది. మకర రాశి వారు మేషం అని చెప్పాము, ఇందాక కన్య అని చెప్పాము, మకరం అని చెప్పాము, మరొక రాశి సస్పెన్స్, అది వేరే నెక్స్ట్ సపరేట్ ఎపిసోడ్ లో చెప్పాము. విన్నారా? అయితే మకర రాశి వారికి ఎందుకు అంటే ఇక్కడ నుండి గురువు పంచమాతు ఉన్నారు. 159 వాస్తవానికి అద్భుతాలే. కానీ కొన్ని సందర్భాలలో శని దృష్టి మూలకంగా, ఇక్కడ అంటే శని చూసేటువంటి దృష్టి మూలకంగా, అదే విధంగా ఇంకొన్ని గ్రహాలు కలిసేటువంటి సందర్భాలలో గురువుతో పాటుగా వేరే కొన్ని రిజల్ట్లు కూడా వస్తాయి. కనుక ముందుగా క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా సూచించడం జరుగుతున్నది. ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు ఉండడం చేత గృహ నిర్మాణం కావచ్చును. మకర రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి పొజిషన్కి వెళ్ళడం కానీ, మకర రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు విదేశ ప్రయాణం చేయడం కానీ, మకర రాశిలో సంబంధించినటువంటి వారి పుత్రులు కానీ పుత్రికలు కానీ వివాహాలు జరగడం కానీ, ఏదైనా కూడా సంతాన అభివృద్ధి, సంతానం కలగడము, మకర రాశి వారికి పిల్లలు లేరు అనేటువంటి వారికి సంవత్సరంలో పిల్లలు కనడము, మాకు ఎదుగుదల లేదు గత కొంతకాలంగా అనుకునేటువంటి వారికి ఎదుగుదల దిశగా ప్రయాణం సాగించడము, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మరి మొత్తం మీద చూసుకున్నట్టయితే క్షుణ్ణంగా ఈ రాశి వారికి గురువు పంచమ స్థానం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును, బంధుమిత్రుల కలయిక కావచ్చును,
చేయి వ్యాపారం అందు మంచి లాభాలు, కొత్త వారిచే పరిచయాలు, శుభవార్తలు వినడము, అదేవిధంగా సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభించుట, అదేవిధంగా సకాలంలో సందర్భానికి మించి చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, పాత బాకీలు ఏవైనా ఉన్నట్టయితే అవి రావడం కావచ్చును, గృహ సంబంధ అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనడం కావచ్చును, తాత్కాలికంగా ఉండేటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ దిశగా వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడం కావచ్చును, వాహన వస్తు వాహన ధన కనక వస్తు వాహన ఆభరణాలన్నీ కూడా కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఈ యొక్క మకర రాశి వారికి విందు వినోదాలు కావచ్చును, అదేవిధంగా గృహ సంబంధ విషయాల్లో గృహానికి సంబంధించింది కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వీరి ఇంటి యందు మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి, రావాల్సిన ధనం రావడం కావచ్చును, పాత సమస్యలు సమసిపోతూ ఉన్నాయి, మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకోబోతున్నారు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతం అని చెప్పవచ్చును, అదేవిధంగా డాక్టర్లు ఇంజనీరింగ్ వారికి లాయర్లకు మాత్రము కాస్త కొంచెం ఆటంకంగా గోచరిస్తుంది. మంచి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీ మంచితనము చూసి కొందరు మిమ్మలను ఆశ్రయించేటువంటి పరిస్థితి, అంటే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి, ధనధాన్య లాభాలు కావచ్చును, అదేవిధంగా తీర్థయాత్రలు సందర్శనం చేయడం కావచ్చును, మీ గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి కావచ్చును, మిత్రుల సహకారం పొందడం కావచ్చును, ఆర్థిక లావాదేవీలు కాస్త సతమతం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ విషయాల్లో అంటే అన్నదమ్ములకు సంబంధించి లావాదేవీలు ఏవైనా పంచుకుంటూ ఉండేటువంటి సందర్భాలలో కాస్త సతమతం అయ్యేటువంటి పరిస్థితి. మీ అంచనాలు మాత్రము కోస్త అంటే ఏదైనా కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. నేను ఇటు వెళ్తున్నాను, ఇది అవుతుంది అని కానీ, ఇది కావాలి అని కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మీరు వెళ్ళండి, తప్పకుండా కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే చేయి వృత్తులందు బిజీగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కొన్ని పనులు ఆకస్మికంగా కూడా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ప్రతి పనులు కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చక్కటి ప్రశంసలు కావచ్చును, పురస్కారాలు కావచ్చును, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వీటితో పాటుగా శని భగవానుడు 2లో ఉండడం వలన కొన్ని ఆపదలు కూడా ఉన్నాయి. అవి చూసుకున్నట్టయితే వ్యర్థ సంచారం కావచ్చును, అకాల భోజనం కావచ్చును, ఖర్చులు అధికంగా ఉండడం కావచ్చును, విలాసాలకు ధనాన్ని ఖర్చు పెట్టడం కావచ్చును, అపరిచితులచే ధనము మోసపోయేటువంటి పరిస్థితి కావచ్చును, ప్రయాణ ప్రమాదాలు కావచ్చును, శత్రు వృద్ధి కావచ్చును, మీరే శత్రువులను కొనుక్కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి, గృహమందు ఐక్యత లోపించడం కావచ్చును, అదేవిధంగా ఓర్పు బాగా అవసరము. ఈ యొక్క మకర రాశి వారికి సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త అమ్ముకునేటువంటి పరిస్థితి, చీటికి మాటికి కూడా కోపానికి రావద్దు. ఇంకా చూసుకున్నట్టయితే ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బంధుమిత్రులతో కూడా కాస్త కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతంలో ఉండేటువంటి మీరు కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఏదో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి అనేటువంటి విధంగా ఉండండి, ఎక్కువ కూడా ఆలోచన ఏం చేయకండి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. మకర రాశి వారు తప్పకుండా కూడా మీరు కూడా శని తర్పణ హోమాలు చేయించుకోండి, గురు సంబంధిత పారాయణం ఏదైనా కూడా జరుపుకుంటూ ఉండండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా కూడా శనికి సంబంధించి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద కేవలం 2500కు మాత్రమే శని పాశుపత హోమం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది బయట మినిమం ఒక 20-30 వేలు ఉండేటువంటి పరిస్థితి కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఈ యొక్క మకర రాశి వారు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఆల్ ద బెస్ట్ మకర రాశి వారికి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. మరి కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మ, క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా చెప్పడం జరుగుతూ ఉన్నది. కుంభరాశి వారికి ఏలినాడు శనిలోనే వీరు ఉండడం జరిగింది కనుక కుంభరాశి వారు ఒక విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు గురువు మీకు అర్ధాష్టమ గురువు అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇక్కడ కుంభరాశి వారు అంటే 1, 2, 3, 4 అర్ధాష్టమ శని ఎలాగో అర్ధాష్టమ గురువు కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కనుక అష్టమ గురువు కష్టాలు పెడతారు. అష్టమములో ఉండేటువంటి ఏ గ్రహం, అష్టమం అంటేనే కష్టం కనుక ఇప్పుడు అర్ధాష్టమంలో ఉండేటువంటి వారు కూడా తప్పకుండా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్నారా. కనుక మరి చూద్దాం ఒకసారి దీనికి సంబంధించినటువంటిది. ఎవరైనా కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం కానీ పంచాంగాన్ని కానీ ఖచ్చితంగా కూడా మీరు ఒక పెద్దవారు మనకు ఒక
తెలియని విషయాన్ని చెప్తున్నారు అనేటువంటి భావనతోనే ఉండండి. ఇక్కడ ఏదో పంచాంగం చెప్పడము అనేటువంటిది కాదు, కానీ తెలియని విషయం మీకు తెలియపరుస్తున్నాము. మీరు ఒక్కరే లేరు, లేదా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారు ఒక్కరే లేరు. కొన్ని వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కనుక అది ఎవరికి ఎలాంటి అంటే మాకు ఇది జరగలేదు అంటే వేరే వారికి జరగవచ్చు అట్లా. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు, అదే ఇంకా 7.5 శని, రెండు ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అంత గడ్డు కాలమే అని చెప్పవచ్చును. ఇంటి యందు శుభకార్యాలు చేయుట, అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, ఇంకా వ్యర్థ సంచారాలు అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఎవరో రమ్మంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఉండకపోవడమా, లేదా వారు ఏదైనా పని మీద ఆలోచనగా ఫోన్ వచ్చి వెళ్ళిపోవడమా, లేదా మీకే వెళ్ళేటువంటి సందర్భంలో ఇబ్బంది కలగడమా, ఇలాంటివి జరుగుతాయి. అనవసరమైనటువంటి ఆందోళన, గృహ నిర్మాణము, ధనము ఖర్చు, విద్యార్థులకు కష్టకాలముగానే చెప్పుకోవచ్చును. ఉద్యోగస్తులకు ఆటంకాలు కావచ్చును. వ్యాపారమందు అభివృద్ధి లేకుండా, సొంత వ్యాపారం కానీ పొత్తు వ్యాపారాలందు కానీ కాస్త నష్టాన్ని ఎదురు చూసేటువంటి పరిస్థితి, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము, గృహమందు ఐక్యత లేకుండా, కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ తగ్గుట, ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముట, అదేవిధంగా మనస్సునందు స్థిరత్వం లేకుండా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడటము, అనవసరమైనటువంటి తగాదాలు, ఎవరో చేసినటువంటి పనికి మీరు మాట పడాల్సి వచ్చేటువంటి పరిస్థితి, అదేవిధంగా మీరు బాధపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి. రోజువారి ప్రయాణంలో జాగ్రత్త అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసందర్భ ప్రేరేపణలు అనేటువంటివి చేయకండి దయచేసి. క్రయ విక్రయ వ్యాపారం జాగ్రత్త సుమి. అదేవిధంగా మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవడము, బంధువులతో కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, పెద్దల మాట వినకపోవడం వలన కూడా కాస్త ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రయోజనము లేని ఉద్యోగం చేయుట, ఆర్థిక లావాదేవీల్లో కాస్త తగ్గుముఖం పట్టడము, అదేవిధంగా రాని బాకీలు మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి రాకుండకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. చేయు పనుల యందు కాస్త ఆటంకాలు, మీకు సహాయం చేస్తాన్న వ్యక్తులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఎలా మీకు రేపు డబ్బులు నేను సహాయం చేస్తానని చెప్పి మీరు తీరా సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపకపోయేటువంటి పరిస్థితి, స్విచ్ ఆఫ్ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కొత్త వ్యక్తులతో కాస్త జాగ్రత్త, ప్రలోభాలకు లొంగవద్దు, ఇతరుల విషయాలలో జోక్యం తగదు, పిల్లల చదువులపై కాస్త శ్రద్ధ వహించండి, కుటుంబంలో దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు కాస్త జరుపుకోండి. కొన్ని పనులు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇతరులకు నమ్మి ఏ పని అప్పగించవద్దు. స్థాన చలనం మాత్రం కనబడుతుంది కుంభరాశి వారికి. తప్పకుండా ఏదో రకమైనటువంటి స్థాన చలనం 100% అయితే కనబడుతుంది. ఇంకా ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. మీ కృషితో త్వరలో అద్భుతమైనటువంటి లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. మీ యొక్క కృషితో ఆత్మీయులతో సంభాషించండి, కానీ వాగ్వాదానికి దిగి దూరం చేసుకోకండి. ఇంకా చూసుకున్నట్టయితే సన్నిహితులతో కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు అంచనాలకు మించిపోతూ ఉన్నాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఎదుటి వారి తీరును గమనించి మీరు మెదిలేటువంటి పరిస్థితి. కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఏ పని చేసినా ప్రారంభమందు కాస్త ఆటంకాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. నలుగురికి చెప్పకండి నేను ఈ పని చేస్తున్నాను, నేను అదే ఇది కొంటున్నాను అని కానీ ఇలాంటి ఏ విషయాలు ఉన్నా కూడా నలుగురికి అయితే చెప్పకుండా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే పనులు సానుకూలంగా మరింతగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ కృషి ఫలించేటువంటి పరిస్థితి కావున తప్పకుండా మీరు గురువుకు శనికి 100% కూడా శనికి వచ్చేసి తైలాభిషేకము, గురువుకు వచ్చేసి ఏవైనా చక్కగా కూడా అభిషేకం చేసుకోండి ప్రతి గురువారము, ప్రతి శనివారము. లేదు మాకు స్తోమత ఉంది అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా శని సంబంధిత శని పాశుపత హస్త్రము, అదేవిధంగా గురు సంబంధిత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలు జరుగుతూ ఉంటవి. తప్పకుండా కూడా కాంటాక్ట్ కండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా మీరు మాత్రం ఒకటే విషయం గమనించండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అనేటువంటిది గోచరిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. ఆల్ ద బెస్ట్. రైట్, చాలా చక్కగా వివరించారు. మరి కుంభరాశి వారు కూడా చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టకేలకు మనకి భగవంతుడున్నాడు, ఆయనని పరిపూర్ణంగా నమ్ముకుని ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వీళ్ళు గడపాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మ, మీనరాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి ఆదాయం 11, వ్యయం 5 ఉంది. వీరు ఏలినాడు శనిలో ఉన్నప్పటికీ కూడా గురుగ్రహము వీరికి
మూడో స్థానంలో ఉండడం చేత సమాజంలో అద్భుతమైనటువంటి గొప్ప పేరు కావచ్చును, ప్రఖ్యాతలు కావచ్చును. ఇక్కడ శని భగవానుడు 1, 2, మూడో స్థానాన్ని కూడా చూస్తుంటాడు కనుక రావాల్సినటువంటి ధనానికి సంబంధించింది కూడా ఏమైనా రావడము ఇలాంటివి అన్నీ కూడా ఉంటూనే ఉన్నవి. అయినప్పటికీ కూడా లగ్నాత్ రాహు ఉన్నాడు కనుక మీరు మాత్రం నెగిటివ్ మాటలు అసలే మాట్లాడొద్దు. నాకు ఎప్పుడు ఇంతే, గత కొంతకాలంగా ఇట్లానే ఉంటుంది, నాకు ఇదే జరుగుతుంది, నాకు అనుకున్న పనులు కావటం లేదు అని ఇలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలు మాట్లాడకండి. ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కూడా తదాస్తు దేవతలు తదాస్తు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. చెప్పడం ఈజీ, పాటించేటువంటి వారికి కష్టం ఉంటుంది అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. అయినప్పటికీ మోటివేషన్ వర్డ్స్ చెప్తూ ఉన్నాము, మీరు అర్థం చేసుకోండి. ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే వీరికి మనం అనుకున్నటువంటి విధంగా సంవత్సరం అంతా కూడా గురువు తృతీయ స్థానం సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరేటువంటి పరిస్థితి, అన్ని రంగాల వ్యాపారం అందు మంచి లాభాలు పొందేటువంటి పరిస్థితి. మూడో స్థానం అంటేనే సమాజము, అంటే వ్యాపారం చేసుకునేటువంటి వారు సమాజము నుండి నలుగురు మీకు రావాలి అనేటువంటి విషయాన్ని గమనించండి. కనుక సమాజంలో గురువు ఉంటున్నాడు కనుక తప్పకుండా కూడా మీకు మంచి వ్యాపారం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. మంచి వారితో స్నేహము, అదేవిధంగా ప్రయాణాలలో చక్కటి లాభాలు, సంఘమునందు గౌరవము కావచ్చును, అదేవిధంగా విందు వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి, ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును, చక్కగా కూడా మంచి గౌరవం పొందేటువంటి పరిస్థితి, బంధుమిత్రులతో కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఇంటి యందు పండుగ వాతావరణం మాత్రం గోచరిస్తుంది. అంటే ఇప్పుడు మీ పిల్లలకు వివాహం జరగడం లేదు అనేటువంటి సందర్భంలో కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి, లేదా మీనరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్నారా వారికి కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ధనము రావడానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకుంటారు. ఆ అనేక ప్రయత్నాల నుంచి కూడా ధనం కలిసి రావడం జరుగుతుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట, ఇంజనీరింగ్, డాక్టర్, న్యాయవాదులకు కొన్ని మాత్రం ఆటంకాలు ఉన్నాయి, గమనించుకోండి. వ్యవహారానుకూలత పాటించండి. ఇంకా అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఖచ్చితంగా కూడా. ఖర్చులు అదుపులో పెట్టుకోండి, ఉండవు అని చెప్పడం కంటే పెట్టుకోండి అని చెప్తూ ఉన్నాము. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తూ ఉన్నారు, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. పనులు సానుకూలం అవుతూ ఉన్నాయి, మీ శ్రమ వృధా కాదు, పరిస్థితులు చక్కబడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. ఎలాంటి అవకాశం వచ్చినా కూడా మీరు పైకి వెళ్ళడానికి కానీ రూపాయి సంపాదించుకోవడానికి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వాడుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఆన్లైన్లో గేమ్స్ కానీ లేదా క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఇలాంటి విషయాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అధిక మొత్తంలో మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఈ యొక్క మీనరాశి వారు పిల్లల విషయంలో మాత్రం తప్పకుండా కూడా శ్రద్ధ వహించండి. ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఇతరులకు సహాయం చేయుట, సంతాన ప్రాప్తి, భూ సంబంధ లాభాలు, ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట, సకాలంలో సందర్భానికి మించినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళతారు. దాని మూలకంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మీకు అప్పగించినటువంటి పనులు ఎవరైతే ఉన్నారో మీకు అప్పగించినటువంటి పనులు తప్పకుండా మీరు అద్భుతంగా నెరవేర్చుకొని వారి నుండి మీరు ప్రశంసలు పొందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మీ ఆనందాలకు అవధులు ఉండవు. మిమ్మల్ని నమ్మిన వారికి తప్పకుండా కూడా మీరు న్యాయం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల ఆశీస్సులు, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. భార్య పుత్రులతో తీర్థయాత్రలు కావచ్చును, అదేవిధంగా మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇవంతా కూడా ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా గురువు మూలకంగా అద్భుతంగా ఉంది. కానీ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది ఎలాంటి ఇబ్బందులు అనేటువంటిది కూడా ఒకసారి చూసుకుందాము. శని 7.5 వల్ల దుబారా తిరుగుట, ప్రయాణాలు కావచ్చును, ప్రమాదాలు కావచ్చును, శాస్త్ర చికిత్సకు సంబంధించి మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకుండుట, మనసునందు భయము, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట, వచ్చేటువంటి సొమ్ము రాకుండుట, ఆర్థిక వ్యవహారంలో చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి, జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేలాపనల వలన కూడా అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. మాట నియంత్రణ అవసరము, జాగ్రత్తగా చాలా ఉండాలి. మీరు తప్పకుండా కూడా చెడ్డవారితో మాత్రం స్నేహం పనికిరాదు, మంచి వారితోనే స్నేహం చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు నడిచేటువంటి పీరియడే బ్యాడ్ ఈవెంట్ నడుస్తుంది కనుక తప్పకుండా కూడా చెడు స్నేహం వారే కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు మంచి ఏది చెడు ఏది గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఈ సందర్భంలో ఎలా ఉంటుంది అంటే ఒక్క ఊరికే దేవాలయం ఏమిటి, అలా ఎటన్నా బయటికి వెళదాం అనేటువంటిది కానీ ఏదైనా టూర్ వెళ్దాము అనేటువంటి ఆలోచన కానీ ఉన్నా కూడా అవన్నీ మానేసుకోండి. తప్పకుండా కూడా దేవాలయం వైపే మొగ్గు చూపండి, తీర్థయాత్రల వైపే మొగ్గు చూపండి.
ఎందుకు అంటే మంచి చెప్పేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు, చెడు చెప్పేటువంటి వారే చాలా ఎక్కువ మంది ఉంటారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు మీకు ఈ యొక్క మీనరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక గురువు మాత్రం మీకు అద్భుతంగా ఉంది. శని మూలకంగా ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. అదేవిధంగా లగ్నాతు రాహు మూలకంగా కూడా నెగిటివ్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా కూడా పరిహారాలు అనేటువంటి విషయం వచ్చినట్టయితే మీరు కూడా శని తర్పణ హోమాదులు కావచ్చును, శని పాశుపతం హోమంలో పాల్గొనండి. మంచి ఫలితం ఉంటుంది. మన వద్ద బయట ఎక్కడైనా కూడా 20-30 వేలు ఉండేటువంటి ఈ యొక్క హోమాలు కేవలం 2500 రూపాయలతోనే హోమం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి. మీరు ప్రతి గురువారం కూడా దేవాలయానికి వెళ్ళండి. 100% కూడా ప్రతి గురువారం వెళ్ళండి. ఈ యొక్క 365 రోజులు సంవత్సరంలో కూడా గురువు మీకు మంచిగా ఉన్నాడు కనుక గురువుని ఇంకా ప్రసన్నం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఈ యొక్క మీనరాశి వారికి. రైట్, చాలా చక్కగా వివరించారు. ద్వాదశ రాశులకి కూడా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది చాలా విపులంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.